పోలీసులే చెదిరితేసారు. జరిగిందంటే అది మొత్తం తెలుగు యువత నాయకులకి కార్యకర్తలకి 4 మండలాల తెలుగు యువత అధ్యక్షులకి ఆ ఘనత దక్కుతుంది సోదరులారా. అలాగే సోదరులారా, తెలుగు యువతలో మీరందరూ రాబోయే కాలంలో ఎంప్లాయర్లుగా ఎదగండి. పని కల్పించడానికి స్టార్ట్అప్ కంపెనీలుగా ఉండే పరిస్థితుల్లో మీరు ఉండాలి తప్ప జాబ్ ఎదుర్కొనే పరిస్థితుల్లో మీరు ఉండకూడదని నేను కోరుతున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కంపెనీలు రావు. ఎయిర్పోర్ట్ ఉన్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో 5 ఎకరాల్లో హెచ్సిఎల్ కంపెనీ పెడితే 10,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన పరిస్థితి. అలాగే మల్లవల్లి 1100 ఎకరాల కారిడార్లు 473 పరిశ్రమలకు ఉంటే 438 అనుకుంటా. వాటిల్లో ఇప్పుడు దాదాపు ఒక 58 పనిచేస్తుంది. అన్ని కంపెనీలు కనుక పనిచేసి ఉంటే దాదాపు 30,000 మందికి ఒక మల్లవల్లి కారిడారే సమాధానం చెబుతుంది. 30,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే వీరనేని కారిడార్ కానీ, అలాగే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న పొలం కాజేద్దామని చూసే పరిస్థితి మీకు తెలుసు. నేను గొడవ పెట్టుకుని ఆపా కన్వెన్షన్ సెంటర్ కడతామని. రాబోయే కాలంలో చంద్రబాబు గారితో మాట్లాడి కన్వెన్షన్ సెంటర్ కడతామా లేకపోతే ఎంఎన్సీ కంపెనీ దాంట్లో ఎట్టి పరిస్థితి చేద్దాం. 15 ఎకరాలు 150 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఆ రోజు నా అంతరాత్మకు తెలుసు. కానీ ఆపగలిగానని సంతృప్తి. ప్రభుత్వ ఆస్తిని కాపాడుతా కూడా రాజకీయాల్లో ఉన్నాళ్ళు పనిచేయాలండి. ఈ దౌర్భాగ్య పరిస్థితులు, ప్రజాస్వామ్యం, సమాజం దాని గతిని స్థితిని మార్చుకున్న పరిస్థితిని ఏమని వర్ణించాలో నాకైతే తెలియట్లే సోదరులారా. అలాగే రాష్ట్రం అంధకారంలో ఉంది, యువత భవిష్యత్తు అంధకారంలో ఉంది, రోడ్లు ఉద్వానంగా ఉన్నాయి, ఆస్తుల విలువ పడిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ రావాలంటే ఎవరు రావాలి? డీలిమిటేషన్, రొటేషన్ 2 బిల్లుల్లో రాజీవ్ గాంధీ గారి దగ్గరికి ఆ రోజు ఎస్సీ ఎంపీ నంది ఎల్లయ్య గారు ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు సభ్యులు సోదరులు మనకందరం గురించి మాట్లాడంటే ఇదంతా కూడా మనం గెస్ట్ ముందు మాట్లాడుకుంటాం. వేసి మనం అడిగే కలిసి మాట్లాడుకుంటాం. గన్నవరంలో తెలుగు యువత పటిష్టం చేద్దాం అనుకున్నాను. నేను ఊహించిన దానికన్నా బాగా పటిష్టం చేసినందుకు నరేష్ కి, 4 మండలాల కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ కి, అలాగే రామకృష్ణకి, అలాగే అయ్యప్రేడ్ గారికి, పింకుడికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ 4 మండలాల పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళందరూ తెలుగు యువత ఆట మొదలైంది అంటాడు ఇందాక కోసిపోయి. ఆట ఎప్పుడు మొదలెట్టినా ఆట ఆడాల్సిందే. సిద్ధం వద్దు ఎన్ని ట్రాష్ ఎన్నికలతో పోటీ చేయక ఏం చేస్తావా? పోటీ అనివార్యం. పోటీ ఎవరైనా సిద్ధంగానే ఉండాల్సిందే. ఏసీపీ ఊరు వచ్చేసి కేఎల్ రావు గారికి విజయవాడ ఎంపీగా ఎనానమస్ గా చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఖాయం. మీరందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 సార్లు గెలిచిన సీటు 9 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం రేపులో కాంగ్రెస్ రేపులో పోటీ చేసి గెలిచినా కూడా ముత్తరబోయిన గారు, గద్దె రామ్మోహన్ గారు కాంగ్రెస్ లో డిపాజిట్ పోగొట్టారు. అలా ఎలక్షన్ ఆడమని మీరందరూ ఈ 60 రోజులు నా కోసం పనిచేస్తే మీ తెలుగు యువత కూడా ఎక్కువ రాజకీయాలు ఉండదు సోదరులారా. కొంతమేరకు కూడా అవసరం లేదు. క్యాంపస్లో చదువుకుంటే మీరందరికీ విష్ గుడ్ లక్ చెప్తూ రాబోయే కాలంలో ఎన్నికలప్పుడు మాత్రం మీ సమయం నా కోసం కేటాయించమని, ఈ నా కోసం చంద్రబాబు గారి కోసం కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం ఈ రోడ్లు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబే రావాలని ముక్త కంఠంతో నిలదించమని అందరినీ కోరుకుంటూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎవరైనా సరే ఒక తట్టమట్టతో చొక్కా పెట్టుకున్నది మన సోదరులారా. నేను నా 5 మాసాలు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు 700 మంది నిరుపేదలకు గెలవరుగా నిజమైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చా. కమ్మపాటి విశ్వేశ్వరరావు గారిని, అప్పటి పొలం తీసుకుని నేను కిక్ బ్యాక్ తీసుకోవాలా? ఈ కళ్యాణ నియోజకవర్గంలో రాజు పైసా పిల్లల్ని అడ్డుకోవాలా? నా కష్టార్జితాన్ని రాజకీయానికి ఖర్చు పెట్టా. నేను 5 మాసాలు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు 2700 మంది వాలంటీర్లు, బీసీ, ఎస్సీ సోదరులు ఎక్కువ మందిని నియమించా. అలాగే ఊరు వాడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన నేను ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నా ఈ సభా వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడినప్పుడు సార్ పోయినసారి దొంగ పట్టాలు ఇచ్చి పనికి మాలిన రిగ్గింగ్లు చేసి గెలిచిన పరిస్థితి సార్. ఇవాళ
రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలో ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు రావాల్సి సార్, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, నేను హామీ ఇస్తాను సార్, మీరు ఇమ్మంటే అంటే అర్జీలు తీసుకోమన్నారు ప్రతి గ్రామ పార్టీ నాయకులు. నిజమైన నిరుపేదకి ఇళ్ల స్థలం లేకపోతే మీరు అప్లికేషన్ తీసుకోండి. ప్రభుత్వం వచ్చిన 6 మాసాలకో 9 మాసాలకో ఎట్టి పరీక్షల హామీ నెరవేరుస్తా. నేను కొండలు గుట్టలు తవ్వనని చెప్పా, మట్టి రాజకీయం చేయని చెప్పా. మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం తెలుసు కానీ సోదరులు గారు, ఈ మట్టి మీద డబ్బు సంపాదించే దరిద్రం ఇక్కడెక్కడ జరుగుతుంది సోదరులు గారు. ఈ గన్నవరం ప్రజలు నన్ను సొంతూరి బిడ్డలు ఆదరించిన పరిస్థితి. మనం నా బిడ్డకు ఓణీలు ఇస్తే గన్నవరంలోనే పెట్టే ఫంక్షన్, విజయవాడలో పెట్టాల. తర్వాత ఈ నియోజకవర్గ సోదరీమణులందరూ నా ఆడపడుచులుగా భావించి నా బిడ్డకు బట్టలు ఇచ్చినప్పుడు చీరలు పెట్టి నా ఆడపడుచులుగా భావించి. అలాగే సోదరులారా, తెలుగు యువతని బలోపేతం చేద్దామన్న నా ఆశయానికి ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. గాని నేను తెలుగుదేశం పార్టీలో చేరక ముందు జరిగిన పనుల వల్ల యువతను బలోపేతం చేద్దాం అనుకుంటే పరచూరు నరేష్ తో నేను ఇప్పుడు 3-4 సార్లు డైరెక్ట్ గా మాట్లాడా. ఒకే విషయం చెప్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో పోలీసు వాళ్ళు అన్ని వెహికల్స్ ఆపేద్దామని వ్యూహాత్మక వివరించారు. తెలుగు రోజున మీ సందడి మీ ఎడవడు కూడా అదే స్థాయిలో ఉంది. అయితే కొంచెం సేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, యార్లగడ్డ నాయకత్వం, గన్నవరం గడ్డ అంటే ఎక్కడన్నా చూసాం మనం. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పార్టీలో చంపడం, వయస్సులు పిలుకొని ప్రతి ఒక్కరు చేసే పనే. కానీ అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో రావాలంటే తోపై ఉండాలి వెంకట్రావు లాగా. అవునా కదా? అధికార పార్టీని వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నిలబడి అంటే నాకు అనిపిస్తుందండి. అన్నం చూసినప్పుడు అన్న ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ని దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తే, దేశంలో 1 స్థానంలో తీసుకెళ్తే ఎవరనేది ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇస్తారు, అంటే ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు. కానీ మన జగన్మోహన్ ఏం చేయాలి తెలుసా? ఆయనకున్న గన్మెన్లు తీసేయాలండి. ఆయనకున్న గన్మెన్లు తీసేసి ఎవరికి ఇచ్చిన గన్మెన్లు ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరమ్మని అవమానించిన గన్మెన్లు పెట్టాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి. నిన్న కాక మొన్న అన్న మైక్ అందుకున్న మాట్లాడుతున్నాడు, నేను అర్జునుడిని అన్నాడు. అసలు భారత రామాయణం నీకేం తెలుసన్నా? నిజంగా భారత రామాయణం ఎందుకు జరిగింది? ఒక మహిళను అవమానపరిచినందుకే కదా. ఆ మహిళను అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడిగా ఏం తెలియక అర్జునుడు అంటున్నాడు. కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పండిరా? రామాయణంలో సీతాదేవి అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరం అవమానించబడితే శ్రీరామచంద్రులాగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తూ ఉంటే లక్ష్మణుడు ఆయనతో పోవడానికి నిలబడ్డది యార్లగడ్డ వెంకటరావు. వ్యక్తి అంటే కేసులు ఆయనకి అవసరం ఏంటి? ఆయన ఎక్కడో అన్నారే కావాలంటే వచ్చు కేసులు కూడా భరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకటరావు గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహాసేన అధ్యక్షుడు రాజేష్ గారు, రాష్ట్ర లోకేష్ గారి బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు అంతా మనం గన్నవరంలో నిర్వహించాం. ఆయన పాదయాత్రలో వెంకటరావు గారు పాదయాత్రలో ప్రవేశించిన కాడి నుంచి కేసులు గన్నవరంలో ఏది నిర్వహించినా కూడా తెలుగుదేశంకి నిజమైన అడ్డ గన్నవరం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున యువత కోసం అనేక పథకాలు, మనం భవిష్యత్తు అంతా కూడా యువతదే. యువత భవిష్యత్తు కోసం పోరాడాలి. వివేకానందుడు చెప్పాడు, నువ్వు ప్రశ్నించడం అనేది నేర్చుకో, నీకు కావాల్సింది అడగడం నేర్చుకో. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో
అంటే కూడా పెద్దలు ఇన్ఛార్జ్ వర్యులు యార్లగడ్డ వెంకటరావు అన్న తమ్ముడు రావాలంటే ఖచ్చితంగా వస్తామన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి యువత అనుకుంటే దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఒక్క యువతకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటువంటి యువతను ఈ దుర్మార్గుడు ఏ విధంగా నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా ఒక కంపెనీ తెచ్చాడా తమ్ముడు? ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టాడా? కానీ ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భావితరాల కోసం విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒక్కరు, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గన్నవరం చూస్తుంటే ఇంతవరకు అన్నారు, గన్నవరం అడ్డ ఎవరడ్డ? గట్టిగా తమ్ముడు. ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి గేటు కాడ కుక్కలు ఏ రోజైతే మన చంద్రబాబు అధినేతను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. కాబట్టి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ భావితరాలు భవిష్యత్తు బాగుపడాలన్నా, రాబో తరాలు బాగుపడాలన్నా, ఒక కంపెనీ తేవాలన్నా, ఒక పెట్టుబడి పెట్టాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి ఈ వేదిక మీద ఇంకా ఎంతో పెద్దలు నారాయణన్న గారు, అదేవిధంగా మా